అందరికీ మేము ఎందుకు వచ్చామో తెలిసింది కదా, అందరికీ చెప్పాను తెలిసింది కదా. నేను డెంటిస్ట్గా చేస్తున్నాను మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో. ఈ క్యాంప్కి మా ఆర్గనైజేషన్ ప్లాన్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ మోస్ట్లీ విలేజ్ ఏరియాస్లో ఈ అడ్డగోడ, తంబాకు ఇలాంటి అలవాట్లు ఎక్కువ ఉంటాయి. ఇలా ఓరల్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ అది చేయడం అనేది చేస్తాము. మేము వెల్స్కోప్ అనే పరికరం ఒకటి వాడతామండి. ఎర్లీ స్క్రీనింగ్ డిటెక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అనేది తెలుసుకోవడానికి. అండ్ ఫర్దర్గా ఇంకా అదేమైనా స్క్రీనింగ్లో మాకు ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మేము మా హాస్పిటల్కి రిఫర్ చేయడం అండ్ బయాప్సీస్ అవి చేయడం అది చేస్తాము. అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా కూడా మా హాస్పిటల్లో ఉచితంగా చేస్తారండి. సో ఈ క్యాంప్ వల్ల స్క్రీనింగ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ అవి ఉచితంగా చేసి కాజీపేట గ్రామంలో అవగాహన తెప్పించడానికి ఈ క్యాంప్ ద్వారా ముఖ్యంగా కాజీపేట గ్రామస్తులకి ఇక్కడ ఈ సదస్సు ఏర్పాటు చేసినటువంటి వారందరికీ మా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడానికి. అంటే క్యాన్సర్ అనేది ఎటువంటి ప్రాణాంతక వ్యాధి, అంటే జనరేషన్లో కూడా ఉంటుంది. అలాంటి జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్న స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ క్యాంప్ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఎస్పెషల్లీ లేడీస్ కోసం అండి, వాళ్ళకి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళకు వాళ్ళు ప్రతి నెల పరీక్షించుకొని ఇంకొక కాయలా ఏమైనా అంటే ఫైబ్రోమాస్ అలా ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది. కొమ్ముకాయలు ఉంటాయండి, అది వేరు, అది జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాయి. బాల్స్ టైప్లో మూవ్ అవుతుంటే అది కాదు. క్యాన్సర్ కణాలు అనేవి వేరుగా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి, అక్కడ ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట అవి. అండ్ నొప్పి అలా ఏమైనా అనిపించినప్పుడు వాళ్ళు తక్షణమే వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకొని ఫర్దర్గా హాస్పిటల్గా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుందండి, అది చేయించుకొని దాని తర్వాత ఏదైనా పాజిటివ్ అని వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా డాక్టర్స్ టీమ్ అందరి తరఫున, మా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నానండి. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చాము. మేము ముగ్గురు డాక్టర్స్ వచ్చామంటే డాక్టర్ సుకన్య డెంటిస్ట్ and Dr. Sudhananda, and I am Dr. Subhadra, medical superintendent and also gynecologist from Mahatma Gandhi Cancer Hospital. మేము పాచిపంటకి ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడానికి వచ్చాము. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది చాలా విపరీతంగా వ్యాపిస్తుంది. సో ఆడవాళ్ళలో మెయిన్గా ఏంటంటే 35 to 50 years లోపల ఆడవాళ్ళు చాలామంది చనిపోతున్నారు. లక్షకి దగ్గర 1,20,000 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికని మేము వచ్చామండి. ఇక్కడ క్యాంప్ సందర్భంగా మేమేంటంటే అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేట్ చేస్తాము. అది సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ ఒకటి. బయట చేయించుకుంటే చాలా ఖరీదు అవుతుందండి. ఇక్కడ మేము ఫ్రీగా చేయడానికి వచ్చాము.
అలాగే రొమ్ము క్యాన్సర్కి సంబంధించి వాళ్ళకి అవగాహన అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళంతటి వాళ్ళు ఇళ్లలో ఏ విధంగా ఈ క్యాన్సర్ని గుర్తించవచ్చు అని అది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అది వాళ్ళందరికీ నేర్పించి మేము చేసి వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా నేర్పించి అదేవిధంగా వాళ్ళకి ఒకవేళ మాకు ఏదైనా అనుమానం అనిపిస్తే మా టెస్ట్లో వాళ్ళకి ఒక స్కానింగ్ చేసి ఐబ్రెస్ట్ అనే పరికరం ఉంది, దాని ద్వారా అనుమానం నివృత్తి చేసుకొని ఇంకా డౌట్ ఉన్నట్టయితే మేమోకి పంపిస్తామండి. సో ఇవన్నీ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం. అంతేకాకుండా మా డెంటల్ డాక్టర్ గారు అందరికీ కూడా ఓరల్ ఎగ్జామినేషన్ చేసి ఓరల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నట్టయితే అన్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సరి అయిన ట్రీట్మెంట్ ఇప్పిస్తారన్నమాట. వాళ్ళకి ఈ చుట్ట పొగాకు తంబాకు ఇలాంటివన్నీ ఆ జోలికి వెళ్ళకూడదు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి వాళ్ళకి కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ స్మియర్స్ అది తీయడము లేకపోతే బయాప్సీ చేయడము అది చేస్తాం. మేము బయాప్సీ కూడా తీస్తామండి. ఏదైనా సరే అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాం. మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ ప్రతి వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద లేకపోతే ఈహెచ్ఎస్ పథకం కింద అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తాం. అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఫ్రీగా ఆపరేషన్స్ అన్నీ కూడా లక్షల్లో కూడిన డబ్బులతో కూడిన ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తాం. ఇది మా సంస్థ డైరెక్టర్ ముద్దే కృష్ణ గారు ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల మేము అందరం ఈ క్యాంప్కి వచ్చాము.